దావీదు మీద సౌలు గారు విషపు చూపు నిలిపారు. మరి ఎందుకయ్యా విషపు చూపు? ఎందుకో తెలుసా? స్త్రీలందరూ, మా రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ దావీదు గారిని పొగిడారు. అసూయ, పొగిడారంట. పొగుడుతూ ఉంటే ఓర్వలేక అప్పుడు ఆ నాట నుండి, ఎప్పుడైతే దావీదు గారిని పొగడడం సౌలు గారు విన్నారో, నాట నుండి విషపు చూపు మారిపోయింది. విషపు చూపు చూస్తూ ఉన్నాడంట. మన కళ్ళ ముందు ఒకరు హెచ్చించబడడం మనం చూడలేకపోతే, మన కళ్ళ ముందు ఒకరు ఆశీర్వదించబడడం చూసి ఓర్చుకోలేకపోతే ఖచ్చితంగా వారి మీద విషపు చూపు నిలుపుతాం. దేవుని బిడ్డలారా, కొంతమంది చూపులోనే అన్ని, ప్రతి భావం పలికించబడుతుంది. సంతోషం చూపులోనే, దుఃఖం చూపు ద్వారా చెప్పగలుగుతారు. అసూయ చూపులోనే కనిపిస్తుంది, కోపం చూపులో కనిపిస్తుంది, దీనత్వం చూపులో కనిపిస్తుంది. దేవుని బిడ్డ, మన ఎదుట దేవుడు ఎదుటి వ్యక్తిని ఎంత ఆశీర్వదిస్తే అంతగా మనం సంతోషిద్దాం. మన ప్రక్కవారు, మనకు తెలియని అన్యజనులైనా సరే, వారు దీవించబడ్డా వారి దీవెనను చూసి మనం సంతోషపడదాం. అసూయ పడితే అసూయ చూపు చివరికి ఏం చేసింది? సౌలు గారు తన కత్తి మీద తనే పడి తనే చనిపోయాడు. తన మరణం తన చేతిలోనే రాసి పెట్టుకున్నాడు. తన చేతి ద్వారా తన మరణం పొందుకున్నాడు. ఒక రాజు, ఒక రాజ్యానికి రాజు, తన మరణం తన చేతిలోనే. ఎందుకు? విషపు చూపు.